వెల్కమ్ టు బిఎన్ఆర్ న్యూస్. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మూలన పడ్డ సంస్థలు అప్పుడప్పుడు తెరుచుకుంటాయి. మూత పడతాయనుకున్న సంస్థలు ట్రెండింగ్ లోకి వచ్చేస్తాయి. నిన్న మొన్నటి వరకు బిఎస్ఎన్ఎల్ అంటేనే చీకొట్టిన మొబైల్ కస్టమర్లు ఇప్పుడు అదే బిఎస్ఎన్ఎల్ వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీజన్ ఒక్కటే, కాస్ట్ తగ్గింది. కస్టమర్లు అట్రాక్ట్ అవుతున్నారు. లక్షల మంది కస్టమర్లు మళ్ళీ బిఎస్ఎన్ఎల్ ను ఎంచుకుంటున్నారు. కొత్తగా బిఎస్ఎన్ఎల్ సిమ్ములు తీసుకునే వాళ్ళు కొందరైతే జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా నుంచి కన్వర్ట్ అవుతున్న కస్టమర్లు లక్షల మంది ఉన్నారు. టారిఫ్ బాగుంటుంది, ప్లస్ మిగతా నెట్వర్క్లతో పోల్చుకుంటే రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ బిఎస్ఎన్ఎల్ అంటే ఇప్పుడు టీసీఎస్ వాళ్ళతో కొలాబరేట్ అయింది కదా, 4G 5G కూడా వస్తుందని వింటున్నాం. దానివల్ల దీనికి పోర్ట్ అవుతుంది. నేను జియో వాడుతున్న రేట్లు మాత్రం 300 ఉంది విత్ 28 days. మళ్ళీ ఇప్పుడు ఇది 100 daysకి 45 days ఫ్రీ ఉంది, అన్లిమిటెడ్ కాల్స్, డైలీ 2GB డాటా. బిఎస్ఎన్ఎల్ కూడా మళ్ళీ ప్రభుత్వం ఉంది కదా, దానివల్ల దీనికి పోర్ట్ అవుతుంది. నా పేరు రఘువర్ధన్. నేను ప్రజెంట్ అయితే వేరే సిమ్ మన జియో, ఎయిర్టెల్లో మా పేరెంట్స్ కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు పెంచిన రేట్ల ద్వారా మేము మళ్ళీ బిఎస్ఎన్ఎల్కి రావడం. ఇంతకుముందు బిఎస్ఎన్ఎల్లోనే ఉండే, కాకపోతే నెట్వర్క్ ప్రాబ్లం వల్ల మేము మళ్ళీ కొత్త సిమ్స్ కదా, విఐ, ఎయిర్టెల్, జియో అని మేము మారినాం. సో మేము మొన్న సండే రోజు పోటీ చేసుకున్నాం. ప్రజెంట్ అయితే కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. సో దాని రిజల్ట్ కోసం వచ్చాము. కానీ ఇంకొంచెం ఈ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు టాటా వాళ్ళతో కలుస్తారని తెలిసింది మాకు. సో దాని ద్వారా ఇంకొంచెం నెట్వర్క్ ప్రయారిటీ సిగ్నల్ టవర్స్ ఎక్కువ పెంచడం వల్ల మనకు సిగ్నల్స్ ఎక్కువ రావడం వల్ల కూడా చాలా మంది తీసుకుంటారు. ఈ జియో, ఎయిర్టెల్ వాళ్ళు కూడా టారిఫ్ పెంచడం, రేట్లు పెంచడం అన్నమాట. మామూలుగా ముసలి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు నార్మల్ రీఛార్జ్ చేసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు కూడా ఈ రీఛార్జ్ అలవాటు చేసారు. మామూలుగా ఇప్పుడు 200 చేసుకునే రీఛార్జ్ 250 చేసి, 250 చేసుకునే 300 చేసారు. మన 3 months రీఛార్జ్ 600 ఉన్నదాన్ని 850 చేసారు. కానీ ఒకటేసారి చాలా మంది ఇప్పుడు మీరు చూసినట్టయితే కూడా చాలా మంది కూడా బిఎస్ఎన్ఎల్కే వస్తున్నారు. సిగ్నల్ డేటా స్పీడ్ గా ఉండదనే కారణంతో గతంలో బిఎస్ఎన్ఎల్ అంటేనే ఇష్టపడని కస్టమర్లు ఇప్పుడు మళ్ళీ ఆ నెట్వర్కే తమ సిమ్ములను పోర్టు చేసుకుంటున్నారు. అయితే స్పీడ్ ఉండడం లేదని సిగ్నల్ టవర్స్ పెంచడం వల్ల స్పీడ్ పెరిగే అవకాశం ఉంటుందని కోరుతున్నారు కస్టమర్లు. మా రిక్వెస్ట్ ఏంటంటే టవర్స్ పెంచి సిగ్నల్ ఒక కనెక్టివిటీ ఎక్కువ పెంచడం వల్ల మాకు కావాల్సి ఇట్లా నెట్ కొంచెం ఎక్కువ రావడం వల్ల సహకరించాలని బిఎస్ఎన్ఎల్ వాళ్ళని కూడా కోరుతున్నాం. గత సర్వీస్ నుంచి అదే బిఎస్ఎన్ఎల్ వాడుతున్నాం. బాగానే ఉంటుంది, కానీ ఈ మధ్యన ట్రబుల్ వస్తుంది, స్పీడ్ ప్రాబ్లం వస్తుంది. అది ఒకటి సెట్ చేసుకుంటే చాలు. కంపేరింగ్ విత్ అదర్ వాటితో చూస్తే బిఎస్ఎన్ఎల్ బాగుంటుంది. చీప్ అండ్ బెస్ట్. రేట్లు అదే చీప్ అనే కదా, చీప్ అందుకోసమే కదా ఇక్కడికి వచ్చింది. రేట్ కంపేరింగ్ అదర్ నెట్వర్క్ తోటి ఇది చీప్గానే ఉంది. కానీ ఒక స్పీడే దాని ఏమంటారు, మీరు నెట్వర్క్ ఉంటుంది చూడు, అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది. ఆ బ్రేక్ కాకుండా చూసుకోమనండి, మంచిగా షైన్ అవుతుంది. ఇప్పుడు అది మోడీ అంటున్నాడు కదా, వికసిత భారత్ లాగా మంచిగా వికసించదు బిఎస్ఎన్ఎల్ కూడా, అట్లా చూడండి. ఇక్కడ పోర్ట్ పెట్టుకోవడానికి వచ్చామండి. జియో నుండి బిఎస్ఎన్ఎల్కి వచ్చాము. సో బిఎస్ఎన్ఎల్కి వచ్చేసి మిగతా అవన్నీ ఛార్జెస్ బాగా పెంచారు కాబట్టి మీ పోర్ట్ పెట్టుకున్నామండి. 10 days అవుతుంది. ఇక్కడ రెడ్డి కాలనీ కుమార్పల్లిలోనే బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ రావట్లేదండి. సో చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇటు వాళ్ళు ఛార్జెస్ పెంచారు, ఇక దీన్ని పోర్ట్ పెట్టుకున్నాము. పోర్ట్ పెట్టుకుంటే ఇక్కడ సిటీలోనే సిగ్నల్స్ రావట్లేదండి. చాలా ఇబ్బంది అవుతుందండి. ఈ కుమారపల్లి, రెడ్డి కాలనీ, యూనివర్సిటీ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్సే రావట్లేదండి. అసలు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడే సిగ్నల్ రావట్లేదు, ఊళ్ళలో సిగ్నల్ ఏమొస్తుందండి. ఇప్పుడు పెడుతున్నాము, టవర్ చేస్తున్నాము అవి అని అంటున్నారు, కానీ ఇంకేమో ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి ఇంతవరకు. దయచేసి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వచ్చేలా ప్రయత్నం చేయండి.